పుణ్యశీల గారు ఏంటి వారసురాలని రంగంలోకి దింపుతున్నారంటే నిజమా? మూడవ తరం మీకు ఒక అద్భుతమైన శుభవార్త ఏమో. హర్షారెడ్డి గారి ఎంట్రీ ఎలా ఉండబోతుంది? సార్, ముందుగా మీకు అలాగే ప్యానలిస్టులందరికీ అలాగే వీక్షకులకి కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. సార్, ఊహాగానాలు ఊహించుకోవటానికి అన్ని కూడా చాలా బాగుంటాయి సార్. కానీ ప్రస్తుతం వాళ్ళు చక్కగా లండన్ లో చదువుకుంటా ఉన్నారు. ఇంతవరకు కూడా ఇప్పుడు కాదు, 29కి అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం సార్. అది ఆయన ఇంటెన్షన్, ఆయన నిర్ణయము, ఆయన ఏం ఆలోచిస్తారు అనేది అప్పుడు మనం మాట్లాడుకోవాల్సిందే తప్ప ఊహాగానాలన్నిటికీ కూడా మనం సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు సార్. ప్రస్తుతం వాళ్ళు చదువుకుంటున్నారు పిల్లలు. వాళ్ళకి రాజకీయం అంటగట్టి మనం ఏదో జనాల్లోకి ఒక వాయిస్ వెళ్ళాలి కదా అన్నట్టుగా మాట్లాడితే బాగోదు సార్. ఎందుకంటే గతంలో కూడా జస్ట్ ఒక 15 to 20 days బ్యాక్ కూడా మరి సోషల్ మీడియాలో కూడా హర్షారెడ్డి గారు వచ్చేస్తున్నారు అని చెప్పని ఇది చేశారు. దాన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇట్స్ ఎ ఫేక్ న్యూస్ అని కూడా ఖండించడం కూడా జరిగింది సార్. సో ఎందుకు వస్తున్నది అంటారండి సడన్ గా? అంటే అదేం నెగిటివ్ ఏం కాదు కదా, ఇప్పుడు దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వారసురాలు ఖచ్చితంగా ఆయన వారసులైనా సార్, ఇట్స్ నాట్ ఏ నెగటివ్ థాట్. మీరు చెప్పింది కరెక్ట్. అంత లెజెండరీ పొలిటీషియన్ తర్వాత వారసురాల్ని అనౌన్స్ చేస్తారా చెయ్యరా, ఆయన స్ట్రాటజీ ఏంటి, 29లో ఆయన చేస్తున్నటువంటి 175 నియోజకవర్గాలకి ఇప్పుడు లేడీస్ అంటే 33% రిజర్వేషన్ కూడా అమలు కాబోతోంది. కాబట్టి అసలు ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది, ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనేది కంప్లీట్లీ ఇట్స్ బిలాంగ్స్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సార్. వారి పుత్రిక గురించి మేము విశ్లేషించడానికి లేదని చెప్తున్నాం. మాకు కరెక్ట్ గా పార్టీ నుంచి దిశ ఎస్ హర్షారెడ్డి ఎంటర్ అవుతున్నారు, మీరు మాట్లాడచ్చు అని మాకు చెప్పేంత వరకు కూడా మేము ఇప్పుడు కాదు దీనికి పర్మిషన్ లేవి. సరే, ఇచ్చినప్పుడు అప్పుడు వేరే రాజకీయ పరంగా అది మాట్లాడుకుందాం. దాని మీద కూడా ఎలాంటి విమర్శలు వస్తాయో ప్రతిపక్షాలు అది చూసుకుంటాను. నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వారసురాలిగా వస్తే, హర్షారెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానించదగ్గ అంశమేనా కాదా? 100% సార్. అదే నేను అడుగుతున్నాను. 100%. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత తరం అనేది కూడా చాలా ఆహ్వానించదగినటువంటి, గౌరవించదగినటువంటి విషయం. మరి ఆ పిల్లల థాట్స్ కూడా, ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు పొలిటికల్ గా. అసలు వాళ్ళకి ఆ ఇంటెన్షన్స్ అసలు ఉన్నాయో లేదో, ఒకవేళ ఉంటే గనక మాత్రం డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన శైలే, ప్రజలకి మంచి చేసేటటువంటి విధానమే, ప్రజల మెప్పు పొందేటటువంటి ఇదిలోనే మరి తను కూడా మన్నలు పొందుతుంది అని మాత్రమే నా పర్సనల్లీ, నా ఇంటెన్షనల్లీ నేను చెప్తా ఉన్నాను. మీరు కోరుకుంటున్నారా పోనీ వాళ్ళు రావాలని పిల్లలు కూడా? సార్, ఇట్స్ కంప్లీట్లీ దేర్ పర్సనల్ సార్. వాళ్ళు వస్తే మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, రైట్. ఓకే, మనతో పాటుగా మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. మరొక అంశం అండి, ఏంటి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ లేదా? ఇంకా మీరేంటి పుణ్యశీల గారు, అసెంబ్లీకి ఈసారన్నా వెళ్ళే ఛాన్స్ ఉందా? చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. అసెంబ్లీకి కూడా వెళ్ళి ఆ గలం విప్పితే ఇంకా బాగుంటుంది అని చెప్పి వినిపిస్తున్న టాకు. సో ఆలోచన ఉందా? సార్, ఒక్క మాట అయితే చెప్తున్నాం. నిన్న మీటింగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్పడం జరిగింది, శాసనమండలి, ఇప్పుడు నేను ఒక్క మాట నేను చెప్తా ఉన్నాను సార్, 11 మంది వెళ్ళడం లేదు అని మాట్లాడుతా ఉన్నారు. శాసన మండలిలో మాకు మెజారిటీ ఉంది. అక్కడ మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు అక్కడే ఆన్సర్లు సరిగ్గా రావడం లేదు, అక్కడే సరిగ్గా ఫేస్ చేయడం లేదు. మళ్ళీ ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని ఒక సాకు చూపించడం తప్ప, అసెంబ్లీలో మా ఎమ్మెల్సీలు అడిగే సమాధానాలకే కరెక్ట్ అయినటువంటి జవాబులు ఎక్కడొస్తున్నాయి సార్? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజులకు ఒకసారి, ఇప్పుడు మీరే అన్నారు ఇందాక వివరించేటటువంటి విధానంలో, ప్రజల్లోకి వస్తున్నారు, అలాగే 15 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రతిపక్షాన్ని మరి నిలదీయటం జరుగుతా ఉంది అని చెప్పని కూడా మీరు చెప్పడం జరిగింది. దానికే ఏ రకమైనటువంటి సమాధానాలు, జవాబులు, ప్రజలకి అకౌంటబిలిటీ బయటికి రాకపోతుంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా టైం ఇస్తారా? పోనీ అందరికీ వద్దు సార్, జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఏ సబ్జెక్టు మీద అయినా సరే ఇంత టైం మేము ఖచ్చితంగా కేటాయిస్తామని చెప్పగలుగుతారా? ఎందుకు చెప్పలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి వరకు, పోనీ మిగతా ఎమ్మెల్యేలు వారికి సపోర్టివ్ గా అలా ఉన్నా,
ఎస్ మేము జగన్మోహన్ రెడ్డి వరకు మేము టైం ఇస్తాం, ప్లీజ్ వెల్కమ్ అని చెప్పమనండి. రేపే వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అలాంటిదేది కూటమి దగ్గర నుంచి రానప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వైఖరి ఎలా ఉందో ఈ 2 ఏళ్లగా మేము చూస్తున్నప్పుడు ఏదైనా సరే మేము ప్రజల్లో ఉండి తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే తేల్చుకుంటున్నాం కూడా. అట్ ద సేమ్ టైం శాసన మండలిలో మాకు మెజారిటీ ఉంది అంటే అలాగని అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదా అని మేము మాట్లాడట్లేదు సార్. కానీ అక్కడ జరిగేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో, ఎందుకంటే కనీసం 10 minutes కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి అక్కడ సుముఖత వ్యక్తం చేయట్లేదు. కానీ మండలిలో మాకున్నటువంటి మెజారిటీని బట్టి మా ఎమ్మెల్సీలు అందరూ అక్కడ అటెండ్ అవుతున్నారు, మరి నిలదీస్తా ఉన్నారు కూటమిని. మరి అక్కడి నుంచి కూడా సమాధానాలు మీరన్నట్టుగా రావాలి కదా. వస్తున్నాయా? ప్రజలకి ఉపయోగపడేటటువంటి విధంగా కూటమి ఆన్సర్ చేయగలుగుతోందా? అవి కూడా కౌంట్ అవుతాయి కదా ఖచ్చితంగా. ఓకే, ఎస్ సార్. రైట్. ఓకే, శిరీష గారు, మీరు వినే ఉంటారు ఈ వార్త. నిన్నటి నుంచి కూడా బాగా హల్చల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, మీరు యాక్టివ్గానే ఉంటారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు వారసులు పొలిటికల్ ఎంట్రీ, వారసురాలు, ఆయనకు వారసులు లేరు కాబట్టి వారసులన్నా వారసురాలన్నా వాళ్ళిద్దరు పిల్లలే కాబట్టి ఆ బెడ్లో వాళ్ళు వస్తున్నారు. అంటే 3వ తరం ఎంట్రీ అవుతున్నది. అది ఏంటి? కడపలో ఎప్పుడైతే మొన్న ఎలక్షన్లో వాళ్ళకి అనుకున్నంతగా రాలేదో, గతంలో ఎప్పుడూ చూడనటువంటి ఓ ఓటమిని చూసారో, ఇంకా అది మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే ఒక స్ట్రాంగ్ ఉండాలి. అది కూడా రాజశేఖర రెడ్డి గారు మనవరాలు అయితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యం. సో ఆవిడ వచ్చారంటే ఒక్క ప్రాంతానికి పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎఫెక్ట్ ఉంటుంది, వారసురాలు వచ్చింది రోయ్ అని. సో ఇది వాళ్ళ స్ట్రాటజీ. మరి ఇదేమన్నా మీకు ఎఫెక్ట్ తగిలే అవకాశం ఉంటుందా? ఒకవేళ వస్తే ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? ముందుగా వర్మ గారు, మీకు 99 వీక్షకులకి అలాగే ప్యానలిస్టులు అందరికీ కూడా నా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారి అమ్మాయి అంటే పెద్దమ్మాయి గారైనా హర్షారెడ్డి గారు వస్తారు రారు అనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. వస్తే ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది కూడా మాకైతే వచ్చిన వాళ్ళ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అమ్మాయి కాబట్టి ఏదైనా ఛాన్స్ ఏదున్నా కానీ వాళ్ళకే ఉంటది. ఇకపోతే వాళ్ళ అమ్మాయిని రాజకీయాల్లోకి లాగారు అనే మాట మీరు అనకుండా ఉంటే నేను ఒక మాట ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నాను. ఏంటంటే గతంలో షర్మిలారెడ్డి గారు కూడాను జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి మరి పార్టీని నిలబెట్టారండి. ఆ తర్వాత షర్మిలారెడ్డి గారు నిజంగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ క్రేజ్ ని కూడా సంపాదించారు. కానీ ఆ తర్వాత షర్మిలారెడ్డి గారికి ఒక్క చిన్నపాటి పదవి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మన కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి నేను ఎక్కడైనా సరే ఆడపిల్లల పక్షాన ఆడబిడ్డల పక్షానే మాట్లాడతాను. కాబట్టి ఆమె వస్తే ఇందాక పుణ్యశీల గారు అన్నట్లు వాళ్ళకి హ్యాపీయే, కానీ వచ్చిన ఆడబిడ్డల్ని గౌరవప్రదంగా వాళ్ళకి తగినటువంటి విధంగా చూడాలి అనేది కూటమి ప్రభుత్వ మహిళగా నా ఆకాంక్ష. ఇకపోతే మాకు మైనస్ అంటారా? ఇప్పుడు ఒక మాట ఇక్కడ స్ట్రైట్ గా హర్షారెడ్డి గారు వస్తే కడపలో బాగా తగ్గిపోయింది కాబట్టి హర్షారెడ్డి గారు వస్తే పుంజుకుంటదేమో అనేది మీ అభిప్రాయం. అంటే వాళ్ళు పునరాలోచించుకుంటున్నారా వాళ్ళ యొక్క నాయకత్వం గురించి అనేది కూడా ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతుంది. ఓకే, యంగ్స్టర్స్ రావాలి, ఎంకరేజ్ చేయాలి, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత ఏజ్డ్ పర్సన్ కాదు కాబట్టి హర్షారెడ్డి అనే ఆ అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి ఇప్పుడే జగన్ గారి చరిష్మా తగ్గిపోయిందా అని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే నేను ఆ అమ్మాయిని ఏదో రాజకీయాల్లోకి లాగాలనో ఇంకొకటి నేను మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా తగ్గిపోయి పార్టీని నిలబెట్టాల్సిన పరిస్థితిలో ఆయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లి గారు నిలబెట్టారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి సిచ్యువేషనే వచ్చిందా ఒకవేళ హర్షారెడ్డి గారు వచ్చి మళ్ళీ నిలబడడానికి అనేది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పాయింట్. ఇకపోతే మాకంటారా, ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, చెన్నారెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అవతల ఎవరు ఉన్నా కానీ ఇటువైపు సింగిల్ గా చంద్రబాబు నాయుడు గారే ఉంటున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టము డోకా ఏమీ లేదు. ఓకే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ ఉందని వార్త వచ్చింది, లేదు మండలికే వెళ్తారని మరొకరు అంటున్నారు. ఎందుకు వస్తే మీరు సమయం ఇవ్వరా? ఆయన మాట్లాడినవరా అండి? ఒక మాజీ ముఖ్యమంత్రి కదా, ఎందుకు ఇవ్వట్లేదు మీరు సమయం? ఆయన అడిగినంత ఇవ్వచ్చు కదా. మీ సమస్య మీరు చేసే తప్పులన్నింటినీ ఎండగడతారట ఆయన అక్కడ. 100% వాళ్ళు రావాలని మేము కోరుకుంటున్నాం, మేము స్వాగతిస్తున్నాం. ప్రతిసారి అసెంబ్లీకి రమ్మనే చెప్తున్నాం.
అసలు అయినా కానీ సమయం ఇస్తేనే వస్తాము, లేదంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము అని అనటం ఎంతవరకు బాధ్యతాయుతమైన పనండి? సమయం ఇస్తారు, ముందు మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి మీ గళం మీరు వినిపించండి. అసలు అధికార పార్టీనే ఆయన మీరు నేను కాతల్లి అక్కడ మీరు స్పీకర్ ఆగండి గారు అమ్మా. చెప్పాలి పుణ్యశీల లేదా గారు, సీఎం మీరు గారు? ఆగండి. సీఎం మీరు గారు చెప్పాలా? మాట్లాడినప్పుడు నేను విన్నాను. మీరు ఆగండి. సరే సరే ఒక మీరు నిమిషం పులిశేల్ గారు, నేను కాదు. ముందు పులిశేల్ గారు అసెంబ్లీకి మీకు నేను వస్తే ఇస్తానండి. కదా. మీరు మాట్లాడని సేపు ఆవిడ అసెంబ్లీకి మాట్లాడలేదు కదా, రావాలి మీకు నేను కదా. సమయం ఇస్తాను. బాధ్యత వేరే వాళ్ళు ఎవరు లేరు కదా, వహించాలి మీరిద్దరే కదా. మాట్లాడుకోవాలి, వీళ్ళిద్దరే బాధ్యత వెళ్ళిస్తారు. వహించండి. నేను ముందు క్రాస్ పులివెందుల టాక్ ఇస్తానండి, ఎమ్మెల్యే క్రాస్ టాక్ వద్దండి, గారు వినిపించదు క్రాస్ వినిపించదు, టాక్ వెయిట్ ఆయన చేయండి. బాధ్యత ఒక అర్థం నియోజకవర్గానికి కావట్లేదు. ఎమ్మెల్యేగా ఎన్నుకున్నప్పుడు రావాల్సిన బాధ్యత ఆయనకి లేదా? వచ్చిన తర్వాత విషయం సమయం ఇచ్చారా లేదా అనేది. సమయం ఇవ్వకపోయినా సరే ఫైట్ చేయాలి, సమయం ఇవ్వమని అడగాలి. అది బాధ్యత. ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించుకున్నందుకు అది మీరు పునరాలోచించుకోవాలి. అంతేగాని కూటమి ఈ వస్తే ఇస్తారా? గతంలోనేమో ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్నారు. ఇప్పుడేమో సమయం ఇస్తాను. ఏంటి డిమాండ్స్? ఎవరి కోసం ప్రజలు ఓట్లు ఎందుకేశారు? ఎవరి కోసం వేశారు? అసెంబ్లీలో సమయం ఇస్తారో లేదో అని ఆలోచించుకోకుండా ప్రజలు మీకు ఓట్లు వేశారు. ఆయనకి ఎమ్మెల్యేగా గెలిపించారా? లేదా ప్రతిపక్ష హోదా వచ్చిందో రాదో అని చెప్పి ఆలోచనలో ఉండి ప్రజలు ఆ ప్రతిపక్ష హోదా వస్తుంది అని చెప్పేశారా? రాకపోతే వెళ్ళొద్దు అని వాళ్ళు ఏమైనా చెప్పారా? ఏమన్యాయం చేసుకున్నారండి ఆ ప్రజలు? ఆయన పులివెందుల్లో ఆయన గెలిపించారు కదా ఎమ్మెల్యేగా. ఆ ప్రజలు ఏమన్యాయం చేసుకున్నారు? వాళ్ళ తరపున ఏదో వాణి వినిపించాలి కదా, ఈయన గణం వినిపించాలి కదా. Okay. బాధ్యత ఎమ్మెల్యేగా నిలబడాలి కదా. నిలబడకుండా మాకు అది ఇస్తే వస్తాం, ఇది ఇస్తే వస్తాం, ఇది ప్రజల పక్షాన బాధ్యతాయుతమైనటువంటి పని కాదు. మీరు ముందు అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి Okay. వచ్చే విషయం ఏదన్నా ఉంటే చెప్పండి. వచ్చిన తర్వాత కదా సమయం ఇచ్చారా లేదా అనేది. రైట్, ఓకే ఓకే.